వేట్లపాలెం బాణాసంచా కేంద్రం వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పారు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ఇప్పటివరకు ఒక 21 బాడీలను అయితే తీయటం జరిగిందంటే అది అక్కడక్కడ అంటే ఎగిరి పొలాల్లోకి కాలువల్లోకి పడున్నాయి. సో దాన్ని అందరినీ కూడా ఇప్పుడు ఏపీ ఎస్డిఆర్ఎఫ్ రావటం దగ్గరుండి అవన్నీ ఒక దగ్గరికి చేర్చడం జరిగింది. ఒక 15 మందిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రాణం ఉన్న వాళ్ళకి అక్కడ బెటర్ హెల్త్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఈ టాస్కే కంప్లీట్ కాలేదండి. యూ కెన్ సీ ఇట్. ఇంకా మొత్తం ఇక్కడ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. బాడీలు ఇదని చెప్పి ఫైనల్ చేసేలాగా ఏమీ తెలియట్లేదు. సో ఎంతమంది పనిలోకి వచ్చారు, తర్వాత ఎంతమంది లంచ్కి బయటికి వెళ్ళారు, ఎన్ని బాడీస్ ఉన్నాయనేది కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియట్లేదు. ఇంకా దీని మీద వెరీ స్ట్రిక్ట్ ఎంక్వైరీ అయితే వేయటం జరుగుతుంది. అండ్ ఎవరైతే నిర్లక్ష్యంగా ప్రవర్తించారు లేకపోతే పర్మిషన్స్లో బైపాస్ చేశారంటే మాత్రం ఆ ఎంక్వైరీ వేసి వాళ్ళకి తగిన శిక్ష మాత్రం విధించడం జరుగుతుంది. ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు.